పీఠాధిపతులుగా సన్యాసులనే ఎందుకు చేశారు అని అంటే, ఇక్కడ సన్యాసులు ఎలా ఉంటారు అంటే, నిజమైన సన్యాసులు, నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించి, ఒకటి వేషంలో సన్యాసులు గారు, నిజమైనటువంటి సన్యాసులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనంటే, ఎప్పుడు తమ యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి, వేదాంత చింతన చేస్తూ ఉండాలి, సమస్త విధమైనటువంటి లౌకిక విషయాల నుంచి దూరంగా ఉండాలి, లౌకిక విషయాలు, రాజకీయ విషయాలు, వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటూ వేదాంత విచారం, ఆత్మవిచారం చేస్తూ, ప్రణవానుష్ఠానాలను చేస్తూ తమ యొక్క అనుష్ఠానాల్ని, తమ యొక్క కర్తవ్యాలని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా అనుష్ఠిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక జిజ్ఞాసు, నిజమైనటువంటి జిజ్ఞాసువు తత్వాన్ని తెలుసుకోవడం కోసం తన దగ్గరకు వస్తే వాడికి కావలసినటువంటి తత్వాన్ని వాడికి ఉపదేశించాలి. ఇది సన్యాసి యొక్క కర్తవ్యం. అంటే ఇది కేవల సన్యాసుల యొక్క కర్తవ్యం. ఇటువంటి అంటే ఏమిటి, ఎవరి మీద రాగద్వేషాలు సన్యాసులకు ఉండడానికి వీల్లేదు. ఎవరి మీద రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు. ఇది సన్యాసికి ఉండేటటువంటి నియమం. కానీ గృహస్థులకు ఆ నియమం లేదు. అంటే ఏమిటి, ఒకడు సన్యాసి అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాకే సన్యాసి అవ్వగలడు. కానీ ఒకడు గృహస్థుడు అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాలి అనేం లేదు. రాగద్వేషాలను వదిలిపెట్టక్కర్లేదు. లేవు, వాడికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ రాగద్వేషాలు లేకపోతే మాత్రమే వాడు గృహస్థుడు అవ్వగలడు అనే నియమం లేదు శాస్త్రంలో. అథవా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి కూడా రాగద్వేషాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాడికి అందుకే శాస్త్రం ఏం చెప్పింది, ఒకడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వాడికి రాగద్వేషాలు ఉంటే వాడు గృహస్థుడు అవ్వాలి, రాగద్వేషాలు లేకపోతే నేరుగా సన్యాసి అయిపోవచ్చు అని శాస్త్రం చెప్పింది.